తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి విఎస్ఎన్ మూర్తి గారిని 3 నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. తోటి జర్నలిస్టులను కించపరిచేలాగా ఎక్స్ వేదికగా విఎస్ఎన్ మూర్తి గారు కొన్ని పోస్టులు పెట్టారు. దానివల్లే అతని మీద 3 నెలల పాటు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి 3 నెలల పాటు ఆయన్ని తొలగిస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే అసోసియేషన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మంచు లక్ష్మి సంచలనమైనటువంటి ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ మంచు లక్ష్మి చేసినటువంటి ఆ ట్వీట్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మంచు లక్ష్మీ ప్రసన్న విఎస్ఎన్ మూర్తి గారిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి 3 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆ అసోసియేషన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తూ ఒక లెటర్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో విఎస్ఎన్ మూర్తి గారి ఫోటోని అలాగే ఇటు లెటర్ని షేర్ చేస్తూ మూవీస్ ఫర్ యూ అఫిషియల్ అనేటువంటి ఒక పేజ్లో ఈ పోస్ట్ రావడం జరిగింది. ఈ పోస్ట్ని మంచు లక్ష్మీ ప్రసన్న రీపోస్ట్ చేశారు. రీపోస్ట్ చేసి నైస్ హ్యాపెండ్ అంటూ బలం చూపించేటువంటి సత్తా చూపించేటువంటి ఈ సింబల్ పెట్టి టు దిస్ బుల్లి అంటూ మంచు లక్ష్మి అతని పేరు ఎక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావించకుండా నైస్ హ్యాపెండ్ టు దిస్ బుల్లి అంటూ ఆవిడ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇంతకీ అసలు విఎస్ఎన్ మూర్తి గారిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎందుకు 3 నెలల పాటు ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ ప్రకటన ప్రకారంగా చూసుకున్నట్లయితే, డియర్ మెంబర్స్, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడినటువంటి సంస్థ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్. సంస్థ గౌరవం, విలువలు మరియు సభ్యుల మనోభావాలను కాపాడడం ప్రతి సభ్యుడి బాధ్యత. సంస్థకు అపవాదు తెచ్చే లేదా తోటి జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బతీసేటువంటి చర్యలను టీఎఫ్జేఏ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు అంటూ ఈ ప్రకటనలో పేర్కొంది. సభ్యుడు విఎస్ఎన్ మూర్తి అంటే దేవిప్రియ గారు మన టీఎఫ్జేఏ సభ్యుడిగా ఉండి తన ఎక్స్ ఖాతాలో ఎక్స్ హ్యాండిల్లో తోటి జర్నలిస్టులను కించపరిచే విధంగా పోస్టులు చేయడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రవర్తన పునరావృతమై తరువాత క్షమాపణ చెప్పడం ఆయనకి అలవాటుగా మారిన విషయం తెలిసిందే, అది గమనించబడింది అంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఇచ్చినటువంటి ప్రకటనలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీఎఫ్జేఏ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈరోజు జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా విఎస్ఎన్ మూర్తి గారిని 3 నెలల పాటు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అయితే పేర్కొనడం జరిగింది. ఈ నిర్ణయాన్ని గౌరవించి పిఆర్ఓలు ప్రెస్ మీట్లు మరియు ఇంటర్వ్యూలకు విఎస్ఎన్ మూర్తి గారిని ఆహ్వానించకుండా దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాము అంటూ టీఎఫ్జేఏ ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ పొలిట్ బ్యూరో స్టాంప్ వేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే విఎస్ఎన్ మూర్తి గారు అంటే దేవిప్రియ ఆయన కలం పేరు, ఆయన తోటి జర్నలిస్టులను కించపరిచే విధంగా ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన కొన్ని పోస్టులను పోస్ట్ చేయడం జరిగింది. అందువల్లనే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయన సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ అంటే 3 నెలల పాటు ఆయన మీద వేటు వేయడం జరిగింది. దీని మీద విఎస్ఎన్ మూర్తి అయితే అఫిషియల్గా స్పందించలేదు. కానీ మంచు లక్ష్మి గారు మాత్రం నైస్ హ్యాపెండ్ టు దిస్ బుల్లి అంటూ ఈ పోస్ట్ను ఉద్దేశించి ఆవిడ స్పందించడం జరిగింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. థ్యాంక్ యూ సో మచ్.